ఇంటెన్స్ లవ్ స్టోరీయే కదన్నా. ఈ లవ్ స్టోరీ నీకెలా తెలిసింది? నాకు అర్థమైంది, లాస్ట్ షాట్ ఉంది కదా మీ ఇద్దరు ఐస్ లో అదే కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకున్నారు. చాలా మిస్సింగ్, కిస్ ఒకటే మిస్సింగ్. యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను, కిస్ కూడా చేసుకున్నారా ఏంటి, తర్వాత కట్ చేశారు కదా. డైరెక్టర్ ఒప్పుకోలేదు, సెన్సర్ ప్రాబ్లం వస్తుంది. సో 10 ఎపిసోడ్స్ కదన్నా. 10 ఎపిసోడ్స్ వెయిట్ చేస్తున్నాం. అంటే చాలా మంది కమెంట్స్ చదివే ఉంటారు మీరు. ఏమన్నారంటే ఇప్పుడు నవీన్ చంద్ర గారికి సరైన స్క్రిప్ట్ ఇన్నాళ్ళకి పడుతున్నాయి, ఇప్పుడు వరుసగా లైనప్ చూస్తుంటే. అంటే ఇన్నాళ్ళు ఒకటి అనుకునే వాళ్ళం మేము కూడా, ఈయనకి టాలెంట్ ఉంది కానీ పాపం సరైన స్క్రిప్ట్ పడట్లేదు అనిపించింది. ఇప్పుడు లైనప్ చూస్తుంటే ఆ వీరసింహారెడ్డి లాస్ట్ 4 చూసుకున్నా తెలిసిపోతుంది, కరెక్ట్ స్క్రిప్ట్లు పడుతున్నాయి మీ టాలెంట్ని కరెక్ట్గా స్క్రీన్ మీద చూపించడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలాగ్ ఉంది కదా సిరీస్లో, ఏమన్నారంటే నాకు ఒక సర్టెన్ వే ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అంటే కొన్ని మెథడ్స్ ఫాలో అవుతాను, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం అదే కావాలి అన్నారు. సో ఇలా స్క్రిప్ట్ సెలక్షన్లో కూడా ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా మీకు, ఒక డిఫరెంట్ స్టైల్ సర్టెన్ వే ఏదైనా ఉందా? లేదు, ఇంతకు ముందు అనుకున్నామండి సర్టెన్ స్టైల్లో వెళ్దాం, ఒక్క సినిమా వచ్చేవి కావు, ఒక కథ ఓకే అయ్యేది కాదు. కథలు వెతికేటప్పుడు ఇది ఉండాలి అది ఉండాలి అలా ఉండాలి ఇలా నేను ఊహించుకున్నామండి చాలా. సో అన్నీ బ్రేక్ చేసాను అనమాట. కథ ఏంటి, కథ వచ్చిందా, ఆ కథ మనకు నచ్చిందా నచ్చలేదా, అది 100% నచ్చిందా, దీంట్లో మనం 100% మన టైం మన బాడీ మైండ్ సోల్ అన్నీ దీన్ని పెట్టగలమా, ఏ కథ అయితే వస్తుందో ఆ కథ నిజంగా అలా అనిపిస్తే దాంట్లో దూకేస్తాను నేను అంతే. నాకు అనిపించింది ఈ కథ అని, లైక్ ఇన్స్పెక్టర్ రిషి నేను మై వైఫ్ మేము ఇద్దరే చదివిన తర్వాత ఆవిడతో మాట్లాడాను, ఫోన్లో మాట్లాడిన తర్వాత చెన్నైకి వెళ్ళి కూర్చొని ఎలా జరుగుతుంది ప్రాసెస్ తెలుసుకుందాం. అంటే ఇంత పెద్ద కథ ప్రాసెస్ జరగాలంటే అంత ఈజీ కాదు, దీనికి బడ్జెట్లు ఉంటాయి, దీనికి టెక్నికల్ టీం చాలా స్ట్రాంగ్ ఉండాలి, క్రూ స్ట్రాంగ్ ఉండాలి, తెలుసుకోవాలి ఏంటి అని. సో చెన్నైకి వెళ్ళాను. చెన్నై వెళ్ళిన తర్వాత చూస్తే ఇది చాలా సీరియస్గా సూపర్ న్యాచురల్ సిరీస్ని కష్టపడుతూ ఇంకా చేసేస్తున్నారు. అంటే ఆడిషన్స్ జరుగుతున్నాయి, కాస్టింగ్ జరుగుతుంది, ఆఫీస్కి చాలామంది వస్తున్నారు. రీడింగ్కి వెళ్ళాను నేను, అప్పుడే కన్న రవిని కలిశాను, మాలిని కలిశాను. దాని తర్వాత తినితో 1 డే రీడింగ్ ఉంది. తర్వాత ఈయన క్యారెక్టర్ గురించి చదివాను, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏంట్రది ఈ జానర్, నిజంగా నాకు హారర్ జానర్ అంటే ఇష్టం, కానీ నేను హారర్ జానర్ దాటి సూపర్ న్యాచురల్ ఏమో ఉంది, కానీ ఇక్కడ ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా అందరూ కలిసి పనిచేస్తున్నారు ఈ కథ మీద. సో నేను ఒక్కడైపోతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరితో ఎలాంటి డిస్కషన్ ఉండదు. సో నేనేం చేశానంటే ఇంకా వీళ్ళ ప్రాసెస్ని పట్టుకున్నాం, వీళ్ళు ఎలా చూస్తున్నారు ఈ కథని, వీళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారు, వీళ్ళ ప్రొడక్షన్ ఏంటి, వీళ్ళ టీం ఎలా వర్క్ చేస్తుందని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత చాలా స్మూత్గా ఈ రోజు దాకా, ఈ సెకండ్ దాకా వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇక్కడ హార్ట్లో ఉన్నారు, అంత ప్రేమ వీళ్ళంటే అంత ఇష్టం ఎందుకంటే నా లైఫ్లో నా ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నేను షూటింగ్ చేస్తున్న టైంలో ఒక మారల్ సపోర్ట్ అయినా కానీ ఒక కేర్ కన్సర్న్ వీళ్ళ దగ్గర ఉండింది. అండ్ తెలీదు, ఆ హానెస్టీనే ఇన్స్పెక్టర్ రిషి అనిపిస్తుంది నాకు, వీళ్ళ దగ్గర ఉన్న హానెస్టీనే, ఆ ఎనర్జీ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది.